లాస్ వచ్చిన రోజు ఒక ట్రేడరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటాడు. స్టాప్ లాస్ దగ్గరే కూర్చొని ఉంటాడు. మార్కెట్ని రెస్పెక్ట్ చేస్తాడు, అలానే డౌట్ పడతాడు. అదే ప్రాఫిట్ వచ్చిన రోజు అదే ట్రేడరు రిలాక్స్ అవుతాడు. స్టాప్ లాస్ రిలాక్స్ అవుతుంది, రూల్స్ రిలాక్స్ అవుతాయి. లాస్ వచ్చినప్పుడు మార్కెట్ డేంజరస్ అనుకుంటాం. అదే ప్రాఫిట్ వచ్చినప్పుడు నేనే డేంజరస్ అని మార్కెట్ అనుకుంటుంది అని అనుకుంటాం. లాసు మన ఈగోని కొడుతుంది, ప్రాఫిట్ మన ఈగోని పెంచుతుంది. ఈగో పెరిగిన చోట అకౌంట్ అనేది తగ్గుతుంది. లాస్ నిన్ను స్లోగా వెళ్ళేలా చేస్తుంది, ప్రాఫిట్ నిన్ను గుడ్డోడిని చేస్తుంది. బ్లైండ్ ట్రేడర్కి చార్ట్ అనేది క్లియర్గా కనిపించదు. సక్సెస్ అయిన మనిషి నేర్చుకుంటాడు. నేను సక్సెస్ అయ్యాను అని అనుకున్న మనిషి అప్పుడే ప్రమాదంలో పడిపోతాడు. రేపు ఫుల్ వీడియో వస్తుంది. ఈరోజు ఎవరైనా ప్రాఫిట్ కొట్టుంటే ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు హంబుల్గా ఉన్నారా, లేకపోతే సూపర్ ట్రేడ్ కొట్టారా, ఇంకా అయిపోయింది నాకు అర్థమైపోయింది అని అనుకున్నారా? కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.